ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ హాజీ యూట్యూబ్ ఛానల్. హ్యుందాయ్ 7 సీటర్ ఎస్యూవి అల్కజార్ రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది ఫ్రెండ్స్. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, అదేవిధంగా మనం ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా ప్రతి నెల ఈఎంఐ ఎంత చెల్లించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. అల్కజార్ 1.5తో సిఆర్డిఏ డీజిల్ వర్షన్ మనం ఎందుకు వచ్చేది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి డీజిల్ వర్షన్ 6 సీటర్. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 21,39,900 రూపాయలు. దీని యొక్క లైఫ్ ట్యాక్స్ మనం కట్టవలసింది వచ్చేసి 3,85,532 రూపాయలు. దీనికి గాను మనం చెల్లించవలసినటువంటి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే 1,12,872 రూపాయలు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 3,800 రూపాయలు మనం చెల్లించాలి. అదే కాకుండా ఫాస్టాగ్ అయితే 500 రూపాయలు కట్టాలి. తర్వాత మన వెహికల్కి కావాల్సినటువంటి ఎసెన్షియల్ కిట్కి మనం చెల్లించవలసిన అమౌంట్ వచ్చేసి 6,999 రూపాయలు. 4th ఇయర్ ఎక్స్టెంట్ వారంటీకి మనం కట్టవలసిన అమౌంట్ వచ్చేసి 16,873 రూపాయలు. అదేవిధంగా టీసీఎస్ 1%కి అయితే చెల్లించాలి ఫ్రెండ్స్. అది వచ్చేసి 21,399 రూపాయలు మనం కట్టాలి ఫ్రెండ్స్. టోటల్గా చూసుకున్నట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 26,87,875 రూపాయలు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్. అక్షరాల ఈ అమౌంట్ మనం చెల్లించినట్లయితే ఈ కార్ని మనం సొంతం చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మీ అందరికీ చిన్న గమనిక, ఎవరైతే ఫైనాన్స్లో ఈ వెహికల్ని తీసుకోవాలనుకున్నట్లయితే మీకున్నటువంటి సిబిల్ స్కోర్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సిబిల్ స్కోర్ మంచుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ కానివ్వండి, మీకు పడేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది, గమనించండి ఫ్రెండ్స్. ఎవరైతే ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే మనం ప్రైవేట్ సెక్టర్ పర్సన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద మనకు 80% అయితే లోన్ అమౌంట్ వస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేర్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద అయితే లోన్ అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం ప్రైవేట్ సెక్టర్ వారి గురించి మాట్లాడదాం. ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఈ వెహికల్ని తీసుకోవాలనుకున్నట్లయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద ఉన్నటువంటి ఆ ప్రైస్ వచ్చేసి 21,39,900 రూపాయలకు 80% లోన్ తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి లోన్ వచ్చేసి 17,11,920 రూపాయలు అక్షరాల మీకు లోన్ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే మనకు పడేటువంటి ఈఎంఐ వచ్చేసి 35,744 రూపాయలు అయితే మనకు ఈఎంఐ పడుతుంది. ఇది 5 సంవత్సరాలు కట్టాలి ఫ్రెండ్స్, అంటే 60 నెలలు కట్టాలి. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్కి పడేటువంటి ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 4,32,762 రూపాయలు అయితే 5 సంవత్సరాలకు మనకి ఈ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అంటే ప్రతి సంవత్సరం వచ్చేసి 86,552 రూపాయలు ప్రతి సంవత్సరం మనకైతే ఇంట్రెస్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇక మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనుకున్నట్లయితే ఏదైతే ఆన్ రోడ్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ నుండి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ని తీసేసినట్లయితే వచ్చినటువంటి అమౌంటే మనకు డౌన్ పేమెంట్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 26,87,875 రూపాయలు ఉంది. దాంట్లో నుంచి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ 17,11,920 రూపాయలని తీసేసినట్లయితే 9,75,955 రూపాయలు మనకు డౌన్ పేమెంట్ కట్టే అవసరం అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇంత అమౌంట్ అంటే దాదాపు 10 లక్షల వరకు అయితే డౌన్ పేమెంట్ చెల్లించినట్లయితే మనకు ఈ వెహికల్ సొంతం చేసుకోవచ్చు మనం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. అయితే మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ సిబిల్ స్కోర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే ఇంకా లోన్ అమౌంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా తక్కువ పడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ఇంజన్ సౌండ్ అయితే ఒకసారి వినిపిస్తాను, గమనించండి.